నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను వినతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి స్వనిధి పథక కాలపరిమితి 2030 వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. మారుతున్న కాలానికి అనుగుణంగా బలగాలను బలోపేతం చేస్తామన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడిన అల్పపీడనం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. వార్తల్లోని వివరాలు. కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులను ఆదుకోవడం కోసం అమలు చేస్తున్న పీఎం స్వనిధి పథకం కాలపరిమితిని 2030 మార్చి 31 వరకు పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, బీహార్, అస్సాంలలో 12,328 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటి వలన 866 గ్రామాలు 16 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. 2030లో జరిగే కామన్వెల్త్ క్రీడలకు బిడ్ వేయాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా ఈ క్రీడల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా బలగాలను బలోపేతం చేస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్లోని మౌలోలో ఈరోజు జరిగిన రన్ సంవాద్ 2025లో రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ భారత్ ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోదని, ఎవరిపైనా దురాక్రమణలకు పాల్పడదన్నారు. అయితే మనల్ని సవాల్ చేసిన వారికి తగిన గుణపాఠం చెప్తామన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ విషయాన్ని భారత్ ప్రపంచ దేశాలకు తెలియచేసిందని తెలిపారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా మన బలగాలను సిద్ధం చేసుకోవడం చాలా అవసరమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. Even though we do not harbor any aggressive intent, if someone challenges us, it becomes imperative that we respond with strength. To do so, we must continuously enhance our defense preparedness. This is why training, technological advancement, and దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఉత్తర దక్షిణాది రాష్ట్రాలనే భేదం లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలు గణనాథుని పూజిస్తున్నారు. వినాయక దేవాలయాలకు భక్తులు క్యూ కట్టారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రసిద్ధ వినాయక మండపంలో ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గుజరాత్, తమిళనాడు, కర్ణాటక సహా తెలంగాణ రాష్ట్రాల్లోని గణనాథుని ఆలయాలకు భక్తులు తరలి వస్తున్నారు. తెలంగాణలోని ఖైరతాబాద్లో ఏర్పాటు చేసిన భారీ గణపయ్యను దర్శించుకునేందుకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. వాడవాడలా కొలువైన గణనాథునికి ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జరుగుతున్న వినాయక చవితి వేడుకలను ఇప్పుడు చూద్దాం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయనవిల్లిలో స్వయంభుగా వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విఘ్నేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితిని పురస్కరించుకుని స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయం ముఖ మండపాన్ని వివిధ రకాల పువ్వులతో సర్వంగ సుందరంగా అలంకరించారు. వినాయక చవితి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, గణపతి హోమం నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల పట్టణంలో పర్యావరణ హితంగా భక్తులు గవ్వలు, అరటిపండ్లు, మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. సముద్ర గర్భం నుంచి సహజ సిద్ధంగా ఏర్పడిన 7 రకాల గవ్వలతో గణనాథుణ్ణి ప్రత్యేకంగా అలంకరించారు. కడప జిల్లాలో వినాయక చవితి సందర్భంగా పలుచోట్ల వినాయక విగ్రహాలకు అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ హితంగా మట్టి వినాయకులను పూజిస్తున్నారు. కడపలోని బెల్లంమండి వీధిలో శనగలతో చేసిన వినాయకుడి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. 12 అడుగుల మట్టి వినాయకుడితో పాటు 4 అడుగుల శనగలతో చేసిన వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణ హితంగా పండుగ జరుపుకోవాలని అందరికీ తెలియచేయాలన్న ఉద్దేశంతోనే ఈ వినాయకుడిని ప్రతిష్ఠించినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. అనంతపురం జిల్లాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని పలుచోట్ల ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద భక్తులు పూజలు చేస్తున్నారు. సప్తగిరి సర్కిల్ వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బోయి గిరిజమ్మ, నగర మేయర్ వసీం సలీంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ మండపాల వద్ద తగిన జాగ్రత్తలు పాటించి ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలోనూ వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజలు మట్టి వినాయక ప్రతిమలను పూజించారు. గణనాథుని వేడుకలతో మండపాలు కళకళలాడుతున్నాయి. నగరంలో డే అండ్ నైట్ జంక్షన్లో వెలసిన శ్రీ విజయ గణపతి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. 9 రోజుల పాటు ఆది దేవునికి విశేష పూజలు జరుగుతాయని ఆలయ అర్చకులు శ్రీధర్ శర్మ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలులో ప్రజలు వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నగరంలోని పలు వీధుల్లో ఏర్పాటు చేసిన మండపాల వద్ద భక్తులు పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పరిపాలనా గణపతికి జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య పూజలు చేశారు. మండపాల వద్ద తగిన జాగ్రత్తలు పాటించి ఉత్సవాలు జరుపుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు. పూజా కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యాలయ కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు, రాష్ట్ర కార్యదర్శి ఏవి రమణలతో పాటు పలువురు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గణనాథుణ్ణి ప్రార్థించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వినాయక చవితి వేడుకలను విశేషంగా నిర్వహించారు. వైవిధ్యమైన కళ్యాణ విఘ్నేశ్వర ఆలయంలో వినాయక చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్ మౌర్య ఇతర ఉన్నతాధికారులతో వినాయక చవితి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిమజ్జనం రోజున ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకుంటే నిమజ్జనం రోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాయి కుల్వంత్ సభ మందిరంలో జరిగిన వేడుకల్లో విద్యార్థులు పాల్గొన్నారు. వినాయక చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేక భజనలు చేశారు. ప్రశాంతి నిలయం ఆవరణలో ఉన్న గణేశునికి సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కాణిపాకంలో రాబోయేటువంటి వినాయక చవితిలోగా వేద పాఠశాల ప్రతిపాదనలు మాకు చేరాయి. లోపల అన్నప్రసాదంలో జరిగేటప్పుడే మా కమిషనర్ గారు, శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. వేదిక్ యూనివర్సిటీ ఉంది ఆంధ్రప్రదేశ్లో.
వేదిక యూనివర్సిటీ యొక్క అనుమతులు తీసుకొని ఇక్కడ వేద పాఠశాలను ప్రారంభించడానికి ఈ యొక్క కాణిపాకం దేవస్థానం యొక్క అనుమతులు, దేవాదాయ శాఖ అనుమతులతో వేద పాఠశాలను ప్రారంభించడం జరుగుతుంది. దాని ప్రకారం ప్రతి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. కొన్ని ఆలయాలకు ఇంకా మాస్టర్ ప్లాన్లు కూడా తయారు కాలేదు, కొన్నిటికి తయారవుతూ ఉన్నాయి. ఈ మాస్టర్ ప్లాన్లో తయారయ్యేటువంటి ఆలయాలకు అన్నిటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మహారాష్ట్ర గవర్నర్, ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తిరుమల చేరుకున్నారు. ఆయనకు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. Then when Your Excellency is coming, then I think we got directions from boss. Go and proceed. తిరుమలలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. తిరుమల శ్రీవారిని మంత్రి ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో శ్రీవారి దర్శనం, వసతి, అన్న ప్రసాదాల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం చాలా ప్రశాంతంగా. ఎందుకంటే నిన్న రాత్రే మేము కొండపైకి చేరుకున్నాం. నిన్న రాత్రి కొండపై చేసుకున్న తర్వాత మరి భోజనానికి కూడా వెళ్ళాం. భోజనం కూడా చాలా బాగుంది, మరి క్వాలిటీగా ఉంది, క్లీనింగ్ కావచ్చు, ఫుడ్ చాలా బాగుందని భక్తాదులతో కూడా కలిసాం. భక్తాదులు కూడా చాలా హ్యాపీగా, దేశ విదేశాల నుంచి వచ్చిన వారు, మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా మాకు ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. అకామిడేషన్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, మరి వెంగబాంబ భోజన స్థలంలో ఇంత లక్షలాది మందికి భోజనం, క్వాలిటీ భోజనం, ఇన్ని రకాల భోజనం ఇంట్లో కూడా ఉండదు, చాలా క్లీన్గా చాలా బాగుందని కూడా భక్తాదులు తెలియజేయడం. మరి ఈరోజు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం తెలియజేసుకున్నాం. భక్తాదులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా, టీటీడీకి ఎలాంటి అవాంఛాలు జరగకుండా గత కూటమి ప్రభుత్వం కావచ్చు, కొత్త టీటీడీ చైర్మన్ వచ్చిన తర్వాత టీటీడీ మరి బోర్డు మెంబర్స్ కూడా, టీటీడీ సభ్యులు కూడా అందరినీ రిసీవింగ్ చేసుకోవడం, ప్రజల్ని ఎక్కడికక్కడ వాళ్ళని గైడ్ లైన్ చేయడం చాలా బాగుందని కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటోంది. దీంతో జలాశయం 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయానికి ప్రస్తుతం 2,53,888 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 3,31,133 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగుల వద్ద కొనసాగుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204 టీఎంసీల వద్ద కొనసాగుతుంది. ఉన్నత సాంకేతిక విద్యలో ఉత్తమ సేవలందిస్తున్న పలువురు ఉపాధ్యాయులను కేంద్ర విద్యాశాఖ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకి ఎంపిక చేసింది. ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న వారిలో ఈ ఏడాది 21 మందిని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసింది. విద్యార్థులు సంస్థ వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న గురువులను ఎంపిక చేసినట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. మొత్తం 3 విభాగాల్లో ఈ అవార్డులకు ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. వీరికి సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేయనున్నారు. కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల జాబితాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 2 ఉపాధ్యాయులు చోటు దక్కించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని లకిరెడ్డి హనిమరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ మెండా దేవానంద్ కుమార్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2021 నుంచి ఇదే కళాశాలలో పనిచేస్తున్న ఆయన వినూత్న కార్యక్రమాల ద్వారా విద్యార్థులను తీర్చిదిద్దారు. ఇక విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్ అయ్యర్ విజయలక్ష్మి కాశీనాథ్ అవార్డుకు ఎంపికయ్యారు.
ఉన్నత విద్యా విభాగంలో ఆమెను ఎంపిక చేశారు. చెన్నైకి చెందిన అయ్యర్ విజయలక్ష్మి కాశీనాథ్ విద్యార్థులు ఒత్తిడి రహితంగా చదువులో రాణించేలా కృషి చేస్తున్నారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. మేము ఇంట్లో గుడ్లు పెట్టకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు తెలీదా మేము ఏడీస్ దోమలమని? మేము డెంగ్యూ చికెన్ గునియా అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగ్యూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్డు తప్పకుండా పెట్టి తీరుతాను. పెట్టనివ్వను. అయ్యో, ఇక్కడంతా శుభ్రంగా ఉంది. డెంగ్యూ నుండి నివారణ కోసం కూలర్లోని నీళ్లను ప్రతి వారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంకులని చాలా జాగ్రత్తగా మూసిపెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగ్యూతో పోరాటం అంటే డెంగ్యూ నుండి ముక్తి. తిరిగి వార్తలకు స్వాగతం. భారత్పై అమెరికా విధించిన 25% అదనపు సుంకాలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే భారత్ నుంచి వచ్చే దిగుమతులపై 25% సుంకాలు వసూలు చేస్తుండగా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ దీనికి మరో 25% అదనంగా కలిపి సుంకాలను 50% పెంచారు. ఏ వస్తువులపై ఈ సుంకాలు ప్రభావం చూపుతాయి, దీనికి కేంద్ర ప్రభుత్వం స్పందన ఎలా ఉంది అనే విశేషాలను ఇప్పుడు చూద్దాం. జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు, తోలు వస్తువులు, పాదరక్షలు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్, మెకానికల్ యంత్రాలు వంటివి ఉన్నాయి. అయితే అమెరికా సుంకాలు విధించినప్పటికీ కొన్ని వస్తువులపై వాటికి మినహాయింపు ఉంది. ఈ జాబితాలో ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. ఇక అమెరికా విధిస్తున్న సుంకాల వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు ఓతో ఇవ్వడం ద్వారా భారత్ దీనిని ఎదుర్కొంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్నారు. దేశీయ మార్కెట్లను బలోపేతం చేసుకోవడం ద్వారా ప్రపంచ దేశాల నుంచి ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకునేందుకు అవకాశం ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటిస్తున్నారు. ఈ క్రమంలోనే స్వదేశీ ఉత్పత్తుల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. స్వదేశీ, మేక్ ఇన్ ఇండియా అనేవి కొత్త కొలువులు సృష్టించేందుకు సహాయపడతాయని పేర్కొన్నారు. పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినా ఉత్పత్తి మాత్రం మన దేశంలోనే జరగాలని స్పష్టం చేస్తూ స్వదేశీ అనేది ప్రతి ఒక్కరి జీవిత మంత్రంగా ఉండాలని పిలుపునిచ్చారు. మరోవైపు రష్యా సహా ఇతర దేశాలకు ఎగుమతులు పెంచుకునే దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా అమెరికా విధించిన సుంకాల సమస్యకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్తో ఉగ్ర సూత్రధారులకు స్పష్టమైన సందేశాన్ని పంపినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆపరేషన్ మహాదేవ్ను విజయవంతంగా నిర్వహించి పహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను మట్టుపెట్టిన భారత సైన్యం, జమ్మూ పోలీసులు, సిఆర్పీఎఫ్ సిబ్బందిని ఈరోజు హోంమంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ దేశ ప్రజలకు సంతృప్తినిచ్చిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల హృదయాల్లో భద్రతా భావాన్ని బలోపేతం చేసినట్లు ఆయన వివరించారు. దేశంలో బయోటెక్ రంగానికి ప్రాధాన్యత పెరుగుతోందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. బయో E3 ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఆయన న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో భారత్ ప్రస్తుతం మెరుగైన భవిష్యత్ విధానాల వైపు సాగుతోందన్నారు. Years, the awakening has been so much that suddenly there has been a spike in bio startups as well as biotech economy. It's rather embarrassing saying that before 2014 we had just 50 biotech startups across the country, 50, hardly a number to be. Now we have close to more than 11,000, 12,000 almost. భారత్ వివిధ కళలు, సాంప్రదాయాలకు నిలయం. కాలంతో పాటు అనేక భాషలు, కళలు అంతరించిపోతున్నాయి. కొన్ని పూర్తిగా అంతరించిపోగా కొన్నిటిని ఆధునిక ప్రపంచానికి తగ్గట్టుగా మలిచి పరిరక్షిస్తున్నారు. ఈ కోవకు చెందిందే పశ్చిమ భారతంలో కనిపించే అతి ప్రాచీనమైన కళ సూఫ్ ఎంబ్రాయిడరీ. రాజస్థాన్లో సూఫ్ ఎంబ్రాయిడరీ కళపై మెళకువలు, నూతన పద్ధతులను నేర్చుకుంటూ తమ జీవితాలకు మార్పులు చేసుకుంటున్న మహిళలపై ఈ ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం.
సూఫ్ ఎంబ్రాయిడరీ కళ అనేది పురాతన హస్తకళ. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఈ కళ కనిపిస్తుంది. ఈ కళ ద్వారా మహిళలు సాధారణంగా సూది దారం ఉపయోగించి బట్టలపై ప్రత్యేకమైన ఆకృతులను రూపొందిస్తారు. ప్రత్యేక డిజైన్లను రూపొందించడానికి అధిక సమయం పడుతుంది. ఫలితంగా యువత, మహిళలు వీటిపై అధిక శ్రద్ధ చూపటం లేదు. దీంతో అంతరించిపోయే దశలో ఉన్న ఈ సూఫ్ ఎంబ్రాయిడరీ కళపై అహ్మదాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బాటలు వేయడమే కాకుండా అంతరించిపోతున్న ఈ కళ పునరుజ్జీవం పోసుకునేందుకు పాటుపడుతోంది ఎన్ఐడి. ప్రస్తుతం విదేశాల్లో జరిగే హస్తకళా ఉత్సవాలు, వస్త్ర దుకాణాలు, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లలో సూఫ్ ఎంబ్రాయిడరీని విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం. అంతరించిపోతున్న సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు మహిళలు ఆర్థికంగా జమ్మూ కాశ్మీర్లోని లడఖ్లో సురు సమ్మర్ ఫెస్టివల్ నిర్వహించారు. అత్యంత హిమపాతం మధ్య ఈ పండుగ ప్రారంభమైంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భారీ వర్షాలతో జమ్మూ కాశ్మీర్లో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. కత్రాలోని సుప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 30కి పెరిగింది. మరో 23 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. దీంతో సహాయక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ముందు జాగ్రత్త చర్యగా ఆలయానికి వెళ్లే 2 మార్గాలను అధికారులు మూసివేశారు. దక్షిణ కాశ్మీర్లోని జీలం నది ప్రమాదకర స్థాయికి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వరద హెచ్చరికలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సాధారణ జనజీవనానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలకు తోడు వరదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పంజాబ్లో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో సాధారణ జనజీవనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది రాగల 24 గంటల్లో ఒడిశా మీదుగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు తీరం వెంబడి గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అత్యవసర DCCB కాలనీ, చాపురం పంచాయతీ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. DCCB కాలనీ శ్రీకాకుళం పట్టణంలో కొంత పార్టు మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా ఉంది, కొంత పార్టు చాపురం గతంలో పంచాయతీగా ఉండేది, ఇప్పుడు అది మెర్జ్డ్ పంచాయతీ అయింది కనుక ఆయా ప్రాంతం కూడా ఇక్కడ లేఅవుట్స్ అస్తవ్యస్తంగా కన్స్ట్రక్షన్ అయినందువల్ల ప్రాపర్గా ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు. మినిమం 2 feet వరకు వాటర్ ఎక్కడికక్కడే స్టాగ్నేట్ అయిపోయి ఇళ్ల నుండి బయటకు రాలేని పరిస్థితి. అలాగే ఈ మురికి నీరు కలిసిపోయి బయటకు వచ్చి అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చాలా ఇబ్బందులు గురవుతున్నారు ప్రజలు. కానీ నాకు కంప్లైంట్ వచ్చిన మీదట ఈరోజు వినాయక చవితి అయినా పర్వాలేదు, అటు వాటర్ తీసుకెళ్ళడం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా గానీ, స్వర సందేశం అయితే 1800111780 నెంబర్కు ఈ నెల 29వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా గానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.